చిన్నప్పుడు బుడ్డ సైకిల్ కిరాయికి తీసుకొని దొక్కుతుంటిమి. ఆటానకు గంట రూపాయి పెడితే 2 గంటలు దొక్కొచ్చు. సైకిలే దొక్కుకుంటా బండి నడిపినంత సంబరపడేది. ఈ రోజులా పానం కాపాడుకుంటానికి కొందరు సైకిల్ దొక్కుతున్నారు కానీ ఊర్ల పొంట సైకిల్ షాపులే లేకుంటాయినాయి. ఏ ఇంటి ముంగట చూసినా బండ్లేనాయే. జరంత ఉన్నోళ్ళు అయితే కార్లు కొంటుర్రు. అయితే సైకిల్ అయితే దొక్కాలి, బండి అయితే కిక్కు కొట్టి కూకుంటే అయిపోయే పోతనే ఉంటది. కానీ గీ సైకిల్ చూడుర్రిగా. వారవా ఏమన్నిక మధ్యేసిండా ఎండ కొట్టకుండా మంచి ఉపాయమే అంటురులే. సైకిల్ నడిచేదే దాంతోని అగో తొక్కకుంటూనే ఉరుకుతుంది. అవు ఎండ పలకతో నడిచే సైకిల్ ఇది. మరి రాత్రిపూట ఎట్లా పోతుందంటే బ్యాటరీతో నడిచే సౌలతున్నది. ఇక అటు ఛార్జింగ్ ఇటు ఎండ రెండు లేవంటే తొక్కుకుంటా పోవచ్చు. ఒక్కటే సైకిల్ కానీ 3 తీర్లు నడిపేటట్టు చేసింది గీతమ్ముడే. నాగర్ కర్నూలు జిల్లా బల్మూర్లో 9వ తరగతి చదువుతుండు. పేరు గగన్ చంద్ర, వయసు 14 ఏండ్లు. చిన్నప్పటి సందే తమ్మునికి సైన్స్ అంటే మస్తు పాయరమాట. రిమోట్ తో నడిచే బొమ్మలు సుత తయారు చేసిండు తమ్ముడు. ఇట్లా కాదని సానేళ్ల కాంచెల్లి ఇట్లా బ్యాటరీ ఎండ పలకలతో నడిచే సైకిల్ చేయాలని చెమట తీసి ఆఖరికి చేసిండు అన్నట్టు. 25,000 ఖర్చు వచ్చిందట. ఉసుకున్న బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతే సైకిల్ ఆగిపోకుండా పోర్టబుల్ బ్యాటరీ సుతున్నది సీటు కింద. ఒక్కపారి ఛార్జింగ్ పెడితే 35 కిలోమీటర్ల రువ్వడితో 30 కిలోమీటర్లు పోవచ్చట. ఇక అచ్చం బైక్ లెక్కనే డిస్ప్లే సుతూ ఉపాయం చేసిండు స్మార్ట్ ఫోన్ తోని. అగో స్పీడ్ జీపీఎస్ తో లొకేషన్ సుతా చూసుకోవచ్చు. ఈ సైకిల్ తో ఇంకో ఫాయిదా సుతున్నదుల్లో రూరల్ ఏరియాస్ లో కరెంట్ అనేది ఎక్కువగా ఉండదు. ఆ టైంలో ఒక సైకిల్ మనం ఇంటికి కనెక్ట్ చేసుకొని ఇన్వర్టర్ ద్వారా నైట్ టైం వాడుకొని మార్నింగ్ టైం వెహికల్ లాగా కూడా వాడుకోవచ్చు. ఎండ పలకలతో కరెంటు తయారైతుంది కాబట్టి రాత్రిపూట సైకిల్ నుంచి ఇంట్లోకి కరెంటు గుంజుకోవచ్చట. జిల్లా రాష్ట్ర లెవెల్ దాటి మొన్ననే పాండిచ్చేరిలో నేషనల్ లెవెల్ సైన్స్ పోటీలకు పోతే సెలెక్ట్ అయింది తమ్ముని సైకిల్. ఇక చెప్పునే ఢిల్లీలో జరిగే ఇంటర్నేషనల్ పోటీలకు సుతా పోతుందట. ఉసుకున్న దొంగలు ఎత్తుకపోతే ఎట్లా తమ్ముడు అని అడిగితే ఎలక్ట్రికల్ థెఫ్ట్ అలారం ఉంది, సెంట్రల్ లాక్ సిస్టమ్ ఉంది. కార్ టైప్ లా మనం లాక్ వేసి ఎక్కడైనా వెళ్ళొచ్చు. అదే విధంగా దానికి మన మొబైల్ తోని జీపీఎస్ ట్రాకింగ్ ఉంది. ఎవరన్నా దగ్గరకు వస్తే చాలు అలారం మోగుతూనే ఉంటది. అట్లా చేసి ఎత్తుకపోయినా జీపీఎస్ తోని సైకిల్ ఏడుందో ఉత్తగానే గుర్తుపట్టచ్చు. మొత్తానికి ఆగిపోతే ఇంటోళ్లకు ఫోన్ చేసే సౌలత్ చూస్తున్నది. చూస్తుంటే బాగానే బరువు ఉండేటట్టు ఉంది కదా అనేరు. 14 కిలోలే అల్కగుండాలని మొత్తం అల్యూమినియమే ఆడకం చేసిండట. ముచ్చట తెలిసి సీఎం రేవంత్ రెడ్డి సార్ సుతం మెచ్చుకున్నాడు. పీటగుట్ల మనోని ఫోటో పెట్టి. చిన్నప్పుడు నిమేనే వచ్చినా 7 ఏళ్ల దాకా పానం మంచిగా లేక అవస్థలు పడ్డా ఇప్పుడు కొత్త కొత్త బండ్లు తయారు చేస్తుండటంతో చిన్న మురిపం కాదు అమ్మ నాయనలది.